మా అత్తయ్య వామ పచ్చడి బాగా చేస్తుంది. అది ఎలానో చూద్దామా? ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, మిర్చి, కొన్ని ఎల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా వాష్ చేసుకున్న వామాకుని వేసుకొని దాంట్లో కొంచెం చింతపండు వేసుకొని ఇలా ఇలా కలుపుతూ ఉండాలి. ఏ పచ్చళ్ళు అయినా కొంచెం చింతపండు వేస్తే ఆ టేస్టే చాలా బాగుంటుందండి. అలానే ఆ పచ్చివాసన పోయాక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకున్న మిర్చి, ఎల్లిపాయనైతే మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న దాంట్లో ఈ ఆకుని ఫ్రై చేసిన ఆకుని వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడిని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని పోపునైతే రెడీ చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమాన్ని మొత్తం పచ్చడిలో వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది.